హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SV76 క్రియేషన్స్. ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాము. అదేందో మీరు ఆల్రెడీ తమిళనాడులోనే చూసేసి ఉంటారు. ఈరోజు తలకాయ కూర అయితే చేయబోతున్నాము. ఇప్పుడు అయితే ఆ తలకాయని నీట్గా కాల్చుకొని క్లీన్ చేసుకొని కర్రీ అయితే చేసుకున్నాము. రండి. ఇప్పుడైతే ఈ కట్లన్నీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకొని ఆ తలకాయని అయితే కాల్చబోతున్నాము. మా బ్రో ఎందుకు కష్టపడుతున్నాడు నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇలాంటి వీడియోలు చేసుకుని తినమంటే తింటారు, కానీ ఇంట్లో ముట్టు పని చేయమంటే ఏడస్తారు. ఇప్పుడైతే ఈ తలకాయని కాల్చుకొని క్లీన్ చేసుకున్నాము. రండి. ఎదురు గాలి అయిపోయా, ఈ గాలికి అసలు కట్లే మండట్లేదు. అదిరా, హ్యాపీ బర్త్డే. ఈ గాలిలో కష్టపడి ఎలాగోలా మంట అయితే పుట్టించేసారు. ఇప్పుడైతే దీన్ని కాల్ చేసుకున్నాము మంటల్లో పెట్టి. ఒక సైడ్కి వస్తుంది అది. ఈ మంట మండించేదానికి 15 నిమిషాలు పట్టింది. గాలి చిన్నగా రావట్లా. నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా గీక్కోవాలన్నమాట. దాని బొచ్చు అంతా కాలిపోయి ఉంటుంది. నీట్గా క్లీన్ చేసుకోవాలి. చాకు తీసుకున్నాము, నీట్గా క్లీన్ చేసుకోవాలి దీన్ని. తలగా అయితే కాల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ గాలి ఎక్కువగా ఉంది. ఇక్కడే కర్రీ చేద్దాం అనుకున్నాము. చెట్టు కింద చల్లగా ఉంటుంది అనుకున్నాము. కాకపోతే ఇక్కడ గాలి ఎక్కువగా ఉంది. పొయ్యి కూడా మండేటట్టుగా లేదు మంట. దీన్ని ఇప్పుడు నీట్గా ఇంటికి వెళ్ళి పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని కర్రీ అయితే చేసుకున్నాం. రండి వెళ్దాం. ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసేద్దాం. తలకాయని నీట్గా క్లీన్ చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే కాల్చాం కాబట్టి పసుపు వేసి క్లీన్ చేస్తే నీట్గా బాగుంటుంది. అండ్ ఏమన్నా క్రిములు ఉన్నా కానీ పోతుంది. మెథడ్ ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు పొట్టేలు తలకాయని అయితే కోసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ తలకాయని అయితే నీట్గా కడిగేసుకొని ఇంకా కర్రీ అయితే చేసేసుకుందాం. మాకైతే ఒక 1/2 కిలో కూర వచ్చింది అంతేను, ఎక్కువ రాలేదు. చిన్న తలకాయ కాబట్టి 1/2 కిలోనే వచ్చింది. ఇప్పుడైతే తలకాయ కూరని ఉప్పు పసుపు వేసి ఆవగించుకున్నాం ఫ్రెండ్స్. కల్లుప్పు వేసుకున్నాము. ఫస్ట్ వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకున్నాము. పసుపు కూడా ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎగరేసుకున్నాము. అయిపోయింది. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకుని ఉడకబెడదాం కాసేపు. తలకాయ కూర కాబట్టి గట్టిగా ఉంటుంది. కాసేపు ఉడకనిచ్చినాక మెత్తబడుతుంది. అప్పుడు మనం తినేప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ముందు పొయ్యిలు ఇచ్చేసి దాని మీద అయితే పెట్టేద్దాం. అయితే పొయ్యి మీద పెట్టేద్దాం, కాసేపు ఉడకుతుంది. ఇప్పుడైతే ఎగరేద్దాం ఫ్రెండ్స్. బాగా ఎగరేసుకోవాలి మధ్యలో. అది బాగా ఉడకాలి కాబట్టి. ఉడకబెట్టుకున్న మటన్ అయితే పక్కన పెట్టేసుకొని బాండాలు తీసుకొని దాంట్లో కాయలు పోసేసి ఆవాలు కరివేపాకు వేసుకొని వాట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆ మటన్ అయితే ఆ బండలోకి వేసేసుకున్నాము.
సిమ్లో పెట్టి బాగా ఉడకనిచ్చేసేయాలి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాము. అలాగే కారం కూడా వేసేసుకొని అదంతా కలిసిపోయేలాగా బాగా కలిపెట్టేసుకున్నాము. కాసేపు ఉడికాక గ్రేవీ కోసం అయితే దాంట్లోకి నీళ్ళైతే పోసేసుకున్నాము. మళ్ళీ కాసేపు ఉడకనిచ్చేసి దాంట్లోకి ధనియాలు, తెల్లగడ్డలు దంచి పెట్టుకున్నట్టువైతే దాంట్లోకి వేసేసుకున్నాము. ఫ్రెండ్స్, తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. మా వాడైతే పాపం కష్టపడి తయారు చేసాడు. తిని టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్పేద్దాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మా బ్రో అయితే సూపర్గా చేశాడు. ఫ్రెండ్స్, మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ప్లీజ్.